థ్యాంక్ యూ. అట్లాగే పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు మాట్లాడతారు. అంటే ఒక అంశం ఏంటంటే మాకు జర్నలిస్టు మాకు రెండు రకాలుగా, అందుకని మీ అందరి అనుమతితో ఎమ్మెల్యే మా జర్నలిస్టు మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వాలని మీ అందరి తరఫున కోరుతున్నాం. సోదరులు, మహా టీవీ మహాపరాధంపై చేస్తున్నటువంటి యుద్ధంలో మేము కూడా ఈ యుద్ధంలో సైనికులుగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ముందుగా మహా టీవీకి తెలియజేస్తున్నాం. ఎందుకంటే జరుగుతున్నది యుద్ధం గెలుపు కోసం కాదు, అపరాధం చేసిన వారిపైన, అపచారం చేసిన వారిపైన, ఒక వ్యవస్థని నాశనం చేసిన వారి మీద, వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని సన్నగిల్లేలా పరోక్షంగా చేసినటువంటి దాడిపైన యుద్ధం జరుగుతుంది. కాబట్టి ఈ యుద్ధంలో, ఎందుకంటే మహానుభావులు చెప్తారు, ఒకసారి యుద్ధంలో మంచి వైపు పాల్గొనకపోవడం కూడా నేరమేనని. కాబట్టి ఇలాంటి పోరాటంలో తిరుమల లాంటి పవిత్రమైనటువంటి ప్రదేశంలో జరిగినటువంటి అపచారం మీద ఆయన పాదాల చెంత బ్రతుకుతున్న వాళ్ళం మేము ఈ పోరాటంలో భాగస్వాములు కాకపోతే మాకన్నా అపచారం చేసిన వారు మరొకరుండరు. కాబట్టే ఈ పోరాటంలో పాల్గొంటున్నాం. తిరుమల శ్రీవారి ఆలయంలో మహాప్రసాదంగా లడ్డూని బహుశా ఈయన ప్రభుత్వం కాదు, వాళ్ళ నాయన ప్రభుత్వం కాదు, వాళ్ళ తాత జాగీరు కాదు, టీటీడీ ఏర్పాటు కాకముందు నుంచి కూడా లడ్డూ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అంతెందుకు ఆంగ్లేయుల పాలన నుంచి కూడా బూందీ ద్వారా లడ్డూ ప్రసాదం పంపిణీ జరుగుతుంది. అంటే తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శిస్తున్నటువంటి భక్తులకి, ఆ భక్తుల యొక్క మనోభావాలతో ముడిపడినటువంటి లడ్డుకి ఉన్నటువంటి అనుబంధం ఈనాటిది కాదు. ఇది ఒక సత్సాంప్రదాయంతో మొదలైనది. భగవాన్ రామానుజాచార్యుల వారు వైకానస ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమలలో ఏం జరగాల ఏం జరగకూడదన్నటువంటి నిబంధనలు అమలులోకి వచ్చినప్పటి నుంచి కూడా లడ్డూ ప్రసాదం అన్నది భక్తులకు ఇవ్వబడుతోంది. ఎంత దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే, గతంలో ఉన్నటువంటి పాలకులు కానీ, లేకపోతే ఇక్కడ పరిపాలనా బాధ్యతలు వెలగబట్టమని పదవులు ఇస్తే ఆ పదవులను అలంకార ప్రాయంగా వాడుకొని అహం నెత్తికెక్కి అధికారాన్ని దుర్వినియోగం చేసింది కాక నీచమైన పనులు చేసి నీచమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో నెయ్యి కొనుగోలుకు సంబంధించి వచ్చినటువంటి ఆరోపణలపైన మాట్లాడాల్సిందేంది, వాళ్ళు మాట్లాడుతున్నదేంది? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఈనాటి పులివెందల ఎమ్మెల్యే గారిని కానీ, వైవి సుబ్బారెడ్డిని గారిని కానీ, కరుణాకర్ రెడ్డి గారిని కానీ, మీరు స్వయంగా సిట్టు ముందొచ్చి విచారణకు హాజరు కావాలి. ఒకటి. రెండవది, ఈ అపచారానికి పాల్పడిన మీ ముగ్గురు తిరుమలకు వచ్చి గొల్లపండపం ముందు ముక్కు నేలక రాసి సంప్రోక్షణలో పాల్గొనాలి, శుద్ధిలో పాల్గొనాలి. తిరుమల ఘాట్ రోడ్ ఎక్కక ముందే మద్యం బాటలున్నా, మాంసం బాటలున్నా, మాంసం మొక్కున్నా పట్టుకొని అరెస్ట్ చేస్తున్నాం. దేనికని? ఒక కండ మాంసం వాడి జేబులో పెట్టుకుంటే, లేదంటే మాంసపు ఉత్పత్తులు తిరుమలలో ఏ ఇంట్లోనైనా వాసన వస్తే విచారించి వెతికి కేసు పెట్టి అరెస్ట్ చేస్తాం. దేనికని? అలాంటిది మాంసపు కొవ్వుతో కూడినటువంటి పదార్థాలను ఆలయంలోకి ఎత్తుకొని పోయిన వాడిని ఏం చేయాలి? దానికి అనుమతి ఇచ్చిన వాడిని ఏం చేయాలి? తప్పు కాదా? అంటే అంత బాధ్యత లేని వాడికి ఆ పదవి ఇచ్చిన వాడిని ఏం చేయాలి? దీన్ని మాట్లాడమంటే చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, అంటే పొలిటికల్ పర్వర్షన్ ఇది.
మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు 100 రోజుల పాలనపై ఏం చెప్పుకోవాలో తెలియక డైవర్షన్ పాలిటిక్స్లో ఇవన్నీ తీసుకొస్తున్నారని. మీరు పొలిటికల్ పర్వర్షన్లో ఉన్నారు. మీ పర్వర్షన్ పాలిటిక్స్తో మీరు ఏం చేస్తున్నారన్నటువంటి విషయాన్ని మరిచిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఈరోజు తిరుమల ఆలయానికి వచ్చినా రాకపోయినా వారికి తిరుమలకు వచ్చిన వారి ద్వారా తీసుకెళ్లే ప్రసాదం లడ్డు. అంతెందుకు, ఇదే పాలకులు ప్రత్యేక ఫ్లైట్లలో లడ్లెత్తుకొని పోయి ఎంతోమంది దగ్గర ప్రయోజనాలు పొందలేదా? అంటే అంత పవిత్రమైనటువంటి లడ్డు కాబట్టే కదా తీసుకెళ్లారు. ఈ లడ్డు ఉత్పత్తిలో వాడే నెయ్యిలో అపచారం జరిగిందయ్యా అంటే భ్రష్టు పట్టిన మాటలు మాట్లాడతారా? తప్పు జరిగిందని లెంపలేసుకోవాల్సింది పోయి వీధికెక్కి మాట్లాడుతున్నారా? ఇందుకేనా మీకు భగవంతుడు అవకాశం ఇచ్చింది? అవకాశం ఇచ్చినటువంటి భగవంతుడే ఈ అపచారం మీద వెలుగులోకి తీసుకొచ్చాడు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా. నేను అడుగుతున్నా, బహుశా 2008లో 2009లోనో జియోగ్రాఫికల్ ఇండియా ద్వారా తిరుమల లడ్డూ లాంటివి మరొక్క చోట తయారు చేయకూడదని ఆ రోజు పేటెంట్ రైట్ ఇవ్వడం జరిగింది. అంటే తిరుమల లడ్డూకున్నటువంటి ప్రాశస్త్యం ఏంది? తిరుమల లడ్డూకున్నటువంటి ప్రాధాన్యత ఏంది? 2014-15లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ తిరుమల లడ్డూని పోస్టల్ స్టాంపుగా విడుదల చేసింది. ఎందుకని? దీని ప్రాధాన్యత అది, దీని పవిత్రత అది, కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి అంశము. అలాంటి పదార్థాన్ని వినియోగించడానికి టెండర్లు పిలిచినటువంటి లడ్డూలకు నెయ్యి టెండర్లు పిలిస్తే మీరు L1 L2 చూస్తారా? అంటే మీ జీవితాంతం L1 దర్శనాలు L2 దర్శనాలు చూసి నెయ్యిలో కూడా L1 L2లే చూస్తారా? అక్కడ చూడాల్సింది L1 L2 కాదు. తిరుమలలో చట్టం కన్నా ఎక్కువ చూడాల్సింది ధర్మం. ధర్మాన్ని అనుసరించి అక్కడ పాలన సాగాలి. ధర్మాన్ని అనుసరించి అక్కడ ఆలయ వ్యవహారాలు నడవాలి. అక్కడ L1 L2 టెండర్లను చూశామనడమే అపచారము. ఎమ్మెల్యే గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి దాంట్లో అసలు కలిసినటువంటి అవకాశం ఎక్కడుంది? వచ్చినటువంటి వెహికల్స్ అనుమానం వచ్చి వెనక్కి పంపించేశారు కదా, వెళ్ళినప్పుడు అసలు ఎలా కలిసి ఉండిద్ది? మీరు కావాలని ఎందుకు ప్రచారం చేస్తున్నారనే ప్రశ్నలు ఎవరెత్తారు? ఏమంటారు? ఒక్క నిమిషం. గజనీ మహమ్మద్ 14 సార్లు దండయాత్ర చేసినారు, మళ్ళా గెలిచారు. ఓడిపోయినది చరిత్రే, గెలిచినది చరిత్రే. మీరు 16 సార్లు రిటర్న్ పంపించారు, 17వసారి ఆమోదించారు. అది ఇది రెండు ఆమోదించబడింది. ఇక్కడ అపచారం తిరస్కరించింది, అపచారం కాదు. తిరస్కరించుంటే మీకు దండేసి దండం పెట్టుంటాం. ఆమోదించారు కాబట్టే అపచారం అని గొంతెత్తి మాట్లాడుతున్నాం. మీరు ఎన్నిసార్లు తిరస్కరించారని కాదు. ఆయన ఏదో లెక్కలు చెప్తున్నారు. ఒక ఆయన 14 సార్లు తెలుగుదేశం ప్రభుత్వంలో తిరస్కరింపబడింది, 16 సార్లు వైసీపీ ప్రభుత్వంలో తిరస్కరింపబడిందని. ఎన్నిసార్లు తిరస్కరింపబడిందని కాదు, ఎన్నిసార్లు ఆమోదింపబడింది. నేను 50 సార్లు కొండకు నడిచెళ్ళాను కాబట్టి 51సారి మాంసం జోబులు వేసుకుని మందు బాటలు జోబులో పెట్టుకుని పోతాను, ఒప్పుకుంటావా? నీకు దానికి 50 సార్లు కొండకు నడిచావు కాబట్టి నీకు ఎక్కువగా నీకేమైనా ఎక్స్ట్రా పర్మిషన్ ఇమ్మంటావా? అంటే మేము 16 సార్లు తిరస్కరించాం కాబట్టి 17సారి ఎవరు రాలేదంటావా? దాని అర్థమైంది, దాని అంతరార్థమైంది ఏంటి? అంతరార్థం అంటే నేను ఒక్కటి చెప్తున్నాను. మా ఊర్లో ఒక సామెత ఉంది, ఇడిచేసినోడు ఈడికి పెద్ద, బడి విడిచినోడు బజారుకు పెద్ద అని. బజారుకు పెద్ద, మేము ఇడిచేస్తున్నాం, ఏమైనా మాట్లాడతాం, ఏమైనా చేస్తామంటే మనం అడుగుతున్నది అపచారం పైన. అపచారం పైన జరుగుతున్నటువంటి ప్రచారం వాస్తవమా కాదా అన్నటువంటి విషయం మీద మీరు వచ్చి వివరణ ఇవ్వాలి. పోని ఆ టెండర్లు ఇచ్చినటువంటి వాళ్ళని పిలిచారు. ఎవరు పిలిచారు ఎంక్వైరీకి? మీరెందుకు మళ్ళా కోర్టుకు పోయారు?
ఎందుకు కోర్టుకు పోయారు? విచారణకు వద్దు, మా విజిలెన్స్ విచారణ మేము చేయలేము, మాకు వద్దని ఎందుకు కోర్టుకు పోయారు? రెండవది, నెయ్యి టెండర్లకు సంబంధించి ఎన్డీటీపీ రిపోర్టు మనం ఇచ్చామా, వాళ్ళు ఇచ్చామా? అంటే మీ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ మీద బురదలుతారా? ఆ రిపోర్టు తప్పు అంటారా? ఆఖరికి నిన్ననే నేను చూసా ఒక ఛానల్లో, వాళ్ళకు అనుకూలమైన ఛానల్లోనే ఒక మాజీ వైస్ ఛాన్సలర్ అనుకుంటా వెటర్నరీ యూనివర్సిటీ, ఆయన పెట్టి ఏదో తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఆయన కూడా ఒక 2 పాయింట్లు చూసి మిగతా 3, 4, 5 వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, దాన్ని మనం ఏం చేయలేము, ఒక 2 పాయింట్లు మాత్రం డినే చేయొచ్చు అన్నాడు. అంటే మీరు ఎంత కప్పిపుచ్చాలన్నా జరిగే ప్రయత్నము, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం అది సఫలం కాదు. ఎందుకంటే ఘోరమైనటువంటి అపచారం, ఇది చాలా తేలిగ్గా చూస్తున్నారు. ఇది భారీగా శిక్షింపబడాల్సినటువంటి విషయం. రైట్.